అడవిలో చెరువంటే మన బుల్డోజర్ హిప్పోగాడి పర్సనల్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట. అక్కడ వాడు వాటర్ కింగ్ లాగా ఫీలవుతూ ఒళ్లంతా బురద పూసుకుని ఏ చింతలేని మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీలాగా పడుంటాడు. వీడి బాడీ బిల్డప్ చూస్తే ఏదో జిమ్లో 6 నెలలు ఫ్రీ మెంబర్షిప్ తీసుకున్న బాహుబలిలాగా ఉంటాడు. కాని అదే చెరువులో ముసలిగాడు కూడా ఉంటాడు. వీడు అడవిలో అండర్ వాటర్ గూండా. నీళ్లల్లోకి ఎవరైనా వస్తే చాలు సైలెంట్గా వెళ్లి కాలేజ్ హాస్టల్లో సీనియర్లాగా ర్యాగింగ్ మొదలెడతాడు. వీడి ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, నీళ్ల లోపల ఉండి ఎదుటివాడికి కనపడకుండా కాళ్లు లాగేసే క్రెడిట్ కార్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్లాగా ఉంటాడు. ఒకరోజు ముసలిగాడు తన అతితెలివిని ప్రదర్శిస్తూ హిప్పో పక్కనే ఉన్న ఒక జింకనో లేక ఆవునో లాక్కెళ్లాలని ప్లాన్ చేస్తాడు. అంటే సింహం పక్కన కూర్చుని చికెన్ లెగ్ పీస్ కొట్టేయాలని చూశాడన్నమాట. ఇది చూసిన మన హిప్పోగాడికి ఎక్కడలేని తిక్కరేగుతుంది. వీడికి కోపం వస్తే ఎలా ఉంటుందంటే, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న అంబులెన్స్ డ్రైవర్లాగా ఊకిపోతాడు. వాడి కళ్ళు చూస్తే ఎర్రగా పండిన మిరపకాయల్లా మెరుస్తుంటాయి. హిప్పో తన రాకాసి నోరుని 180 డిగ్రీల్లో తెరిచి, ఒరే ముసలి, నీ అండర్ వాటర్ వేషాలు నా దగ్గర కాదు, నా ఏరియాలో అడుగుపెట్టావంటే నిన్ను నమిలేసి మిక్సీలో వేసిన కొబ్బరి చట్నీ చేసేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఆ నోరు చూస్తుంటే అడవికి మెయిన్ గేట్ తెరిచినట్టు ఉంటుంది. లోపలికి ఒక చిన్న ఆటోరిక్షా కూడా వెళ్ళిపోవచ్చు. వీడి నోట్లో పడితే ముసలి బాడీ మీద ఉన్న ఆ గరుకు చర్మం కూడా ఎండలో పెట్టిన ఐస్ క్రీంలా కరిగిపోవాల్సిందే. అప్పుడు ముసలిగాడి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, అనవసరంగా గెలికి రాయిమీద తలకొట్టుకున్నాను అని లోపల లోపల ఏడుస్తుంటాడు. హిప్పోగాడు ఒక్కసారి తన భారీ బాడీతో చెరువులో దూకితే అక్కడ సునామీ వచ్చినట్టు నీళ్లన్నీ ఎగిరిపడతాయి. పక్కన ఉన్న తాబేళ్లు, చేపలు అన్నీ గాలిలో ఎగురుతూ, మాకేం సంబంధం సార్, వీళ్ళిద్దరి గొడవలో మాకెందుకీ బ్యాండ్ అని పారిపోతాయి. అది చూసిన ముసలిగాడు, సార్ ఏదో పొరపాటునొచ్చాను, మీ స్విమ్మింగ్ పూల్లో నేను చిన్న చేప పిల్లని కూడా గెలకను, అసలు నేను వెజిటేరియన్ అయిపోతాను సార్ అని చెప్పుకుంటూ టిఫిన్ బాక్స్ మర్చిపోయిన స్కూల్ పిల్లాడిలాగా చెరువు మూలకు వెళ్లి దాక్కుంటాడు. చివరికి మన హిప్పోగాడు మళ్లీ తన రాజసంతో బురదలో కూర్చొని, ఏరా, ఏరియా మీది కావచ్చు, కానీ ఇక్కడ రూల్ నాది, ఎవ్వడైనా వస్తే వాడికుంది నెక్స్ట్ సీన్ అన్నట్టు గుర్రు పెట్టి నిద్రపోతాడు. వాడి గుర్రు చూస్తే అడవిలో మిగిలిన జంతువులకి భూకంపం వస్తుందేమో అన్న భయం పట్టుకుంటుంది. అడవిలో తిరిగే యుద్ధ డ్యాంకరంటే మన రైనో అంటే ఖడ్గమృగమన్నమాట. వీడి కండలు తిరిగిన బాడీ చూస్తే ఐరన్ మ్యాన్ సూట్ వేసుకున్న హల్లిక్లాగా ఉంటాడు. వీడి స్కిన్ బాక్సాఫీస్ లాంటిది కాదు, అల్ట్రాటెక్ సిమెంట్తో కట్టిన కంచు బాటలాంటిది. వాడిమీద ఈగవాలినా దాని కాళ్లు విరగాల్సిందే. ఈ కండల భీత్సంగాడు సుమారు 2.5 టన్నుల బరువుండి గంటకి 55 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాడు. వీడు పరిగెడుతుంటే ఎలా ఉంటుందంటే, ఘాట్ రోడ్లో బ్రేకులు ఫెయిలైన టిప్పర్ లారీ కిందకి దిగినట్టుంటుంది. వీడి స్పీడ్ చూస్తే ఉసేన్ బోల్ట్ కూడా, సార్ మీ పాదధూళ్ళివ్వండి, నేను రిటైర్మెంట్ తీసుకుని మీ దగ్గర కోచింగ్కొస్తా అని పారిపోతాడు. దూరం నుంచి చూడ్డానికి హెల్మెట్ వేసుకున్న చేతక్ స్కూటర్లాగా భలే క్యూట్గా కనిపిస్తాడు. కాని దగ్గరికి వస్తే మాత్రం వీడి ముఖానికి 5 అడుగుల పొడుగున్న గుణపంలాంటి కొమ్ముంటుంది. అది చూస్తే అడవిలో ఏ జంతువుకైనా ఆక్సిజన్ అందక గుండాగిపోవాల్సిందే. ఆ కొమ్ముతో ఒక్కటి దింపాడంటే అవతలివాడికి హార్ట్అటాక్ రాకముందే పోస్ట్మార్టం అయిపోద్ది. అది సరిపోదన్నట్టు వీడి నెక్, షోల్డర్ మజిల్స్ చూస్తే జిమ్ ట్రైనర్లకే జలసీ వచ్చేస్తుంది. వీడి బాడీ చూస్తే 6 ప్యాక్ కాదు, బాడీ అంతా కలిపి ఒకటే పెద్ద ఫ్యాక్టరీ ఉన్నట్టుంటుంది. మనోడి యాటిట్యూడ్ విషయానికొస్తే అర్జున్ రెడ్డి కూడా ఐస్ ముక్కలు ప్యాంట్లో పెట్టుకుని సైడ్ అయిపోవాల్సిందే. ఎందుకంటే వీడి చుట్టూ వీడి ఈగో 24/7 హై స్పీడ్ ఫ్రీ వైఫైలాగా ఉంటుంది. పాస్వర్డ్ అడగకుండా గెలికారా, ఇక అంతే సంగతులు. వాడిచ్చే బంపర్ హిట్కి అడవిలో ఏ జంతువైనా డిస్కో డాన్స్ చేయాల్సిందే. సింహాలు మనోణ్ణి చూసిన వెంటనే వాటి మైండ్లో కేవలం 2 ఆప్షన్స్ మాత్రమే రన్ అవుతాయి. ఈ యుద్ధ ట్యాంకర్ గారితో పెట్టుకుని వీడితో ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా, ఈ బర్రెలమ్మ మొగుడు నన్ను బంతిలా ఆడుకుంటున్నాడు అని జీవితాంతం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ బతకడం, లేదంటే చూడాలనుంది సినిమాలోని చుట్టూ సాంగ్ పాడుకుంటూ నేనీ రూట్ కాదండి, అడ్రస్ అడగడానికొచ్చాను అని వెనక్కి వెళ్ళిపోవడం. ఒక్కోసారి మన రైనోగాడికి కోపం వస్తే చెట్లని కూడా టూత్పిక్స్ లాగా వాడేస్తాడు. మరి మన తెలివైన సింహం అంకులిప్పుడు ఏం చేస్తాడో, భయం అనే పదానికి కొత్త డెఫినిషన్ ఏమైనా రాస్తాడో లేదో కింద కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అడవిలో నో పార్కింగ్ జోన్లో పార్క్ చేసిన టిప్పర్ లారీలా కండలు పెంచి కూర్చుంటాడు మన హిప్పో. వీడి బాడీ షేపు చూస్తే అడవికి వీడేదో అంబాసిడర్ కార్లాగా ఫీలవుతుంటాడు. ఇక ముక్కు మీద గుణపంలాంటి కొమ్ము తగిలించుకొని దారిలో ఏదొచ్చినా తొక్కుకుంటూ వెళ్లే రోడ్డు రోలర్ లాంటివాడు రైనో. వీరిద్దరికీ ముక్కు మీద కోపం ఎప్పుడూ 24/7 ఫ్రీ వైఫైలాగా ఆన్లోనే ఉంటుంది. పాస్వర్డ్ అడగకుండా ఎవరైనా గెలికారా, ఇక అంతే సంగతులు. ముక్కు పిండి 3 చెరువుల నీళ్లు తాగించడమే కాదు, ఆ చెరువులో ఈత కూడా కొట్టిస్తారు. మన రైనోగాడు అడవిలో తిరిగే బుల్లెట్ ప్రూఫ్ యుద్ధ ట్యాంకర్. వీడి స్కిన్ ఎంత టైట్గా ఉంటుందంటే దోమ కుట్టినా దానికి పక్షవాతం రావాల్సిందే. వాడు తన ముక్కు మీదున్న ఆ కొమ్ముతో ఒక్కటి దింపాడంటే అవతలున్నది ఎంతటి హిప్పో అయినా సరే రోడ్డు మీద బంపర్ బెండ్ అయిన ఆటోలాగా పల్టీలు కొట్టాల్సిందే.
అప్పుడా హిప్పో సీన్ ఎలా ఉంటుందంటే మున్సిపాలిటీ వాళ్లు తీసుకెళ్లని పాత చెత్త కుప్పలాగా పడుంటాడు. కాని మన హిప్పో కూడా అస్సలు తగ్గే రకం కాదు. వాడు నోరు తెరిస్తే అడవికి గేటు తీసినట్టుంటుంది. తన గడ్డపారలాంటి రాకాసి పళ్లను గ్రైండర్లాగా ఆడిస్తూ, ఈ ఏరియాకి నేనే గెండాబాసినరా పిల్లబచ్చా, నా నోట్లోకొస్తే నువ్వు చట్నీ అయిపోతావు అన్నట్టు రైనోకి వార్నింగ్ ఇస్తాడు. వీడి బిల్డప్ చూస్తే అడవిలో అందరూ వీడికి నెలకింత అని హఫ్తా కట్టలేమో అనిపిస్తుంది. కాని ఒక్కసారి మన రైనోగాడికి తిక్కరేగితే మాత్రం వాడు లెక్కలు చూడడు, చుక్కలు చూపిస్తాడు. హిప్పో వేసే చిల్లర డ్రామాలు, ఆ గజదొంగ వేషాలు కనిపెట్టి సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ లాగా తరిమి కొడతాడు. అప్పుడా హిప్పోగాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, పెళ్లిపందిరిలో చిరిగిపోయిన లుంగీ కట్టుకున్న దొంగలాగా పరువు పోగొట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఉస్సేన్ బోల్ట్ కన్నా వేగంగా పరుగులంఘించుకుంటాడు. ఈ ఇద్దరూ మామూలుగానే దూరంగానే ఉంటారు, ఒకరికొకరు సలాం కొట్టుకుంటారు. కానీ పొరపాటున నీళ్ల కోసం ఒకే వాటర్ పాయింట్ దగ్గరికి చేరారా, అక్కడ జరగబోయేది మామూలు గొడవగాదు. అడవిలో నందమూరి వర్సెస్ దగ్గుబాటి రేంజ్లో ఒక హై వోల్టేజ్ ఫ్యాక్షన్ సినిమా గ్యారంటీ. థియేటర్లో విజిల్లు పడాల్సిందే, బురద ఎగరాల్సిందే.